one you're seeing now is the pillar. Not required. No man, not required. I mean, half the thing we'll not be able to understand, so there's no point in like having it. Sure, carry on. Okay, if that's the case, then yeah, we can. If you're interested, like we'll go. No worries. Yeah, sure. సైన్యాధిపతి వేచలరుద్దరి నిర్మాణం చేశారు. ఓకే. చీఫ్ కమాండర్ ఇది 1213 నిర్మాణం జరిగిందండి. దీనికి ఫస్ట్ నుంచి రుద్రేష్ రావాలండి. రుద్రేష్ దగ్గర లోపలింగాన్ని కాకేకి రుద్రదేవుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు కాబట్టి అతని పేరు రుద్రేష్ రావాలి. మనకి కల్చర్ నేమ్ రామప్ప. ఇక్కడ ఏ శిల్పాన్ని చూసినా శిల్పి గొప్పతనం, శిల్పి నైపుణ్యత కనిపిస్తుంది. తర్వాత రామప్ప తెలంగాణ చేశారు. Because of the artwork experience. The sculpture name is Rama. So that is why it's being named as Rama. అంటే అసలు మూలంగా శ్రీరామలింగేశ్వర స్వామి అలా కూడా రామదేవాలయం కాబడుతుంది. మరి ఇది ఇప్పటికీ టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తి నెరవేరిపోతుంది. నేను కన్స్ట్రక్షన్ కూడా 40 years జరిగింది. ఇది దేనికోసం ఇది బ్రేక్ అయ్యి సైడ్ చేశానండి. బ్రేక్ అయ్యింది పిల్లర్స్ ఎక్కువడం వల్ల బ్రేక్ అయ్యింది. అంటే కింద బేసింతో ఫ్యాన్ అండి. అది ఎస్కేట్ పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ పెట్టిన పిల్లర్స్ ఎక్కువడం వల్ల అది ఇదంతా ముందర ఫస్ట్ చేసింది. అక్కడ ఇది హనుమన్ గుండ అక్కడే ఇది ఆర్కిటెక్చర్ ఇక్కడ వేరే ఎక్కడ కాకతీయ టెంపుల్ అంతా ఉన్నాయి. అంటే ఇది మొత్తం కూడా కాకతీయ వెల్కమ్ ఇక్కడ చూస్తే లోపలికి వెళ్తున్నప్పుడు వెల్కమ్ చేయించారండి. నమస్కరించి వెల్కమ్ చేయించాడు. ఇట్లయితే బయట ఫుడ్ ఇచ్చాడండి ప్రసాదంగా. Welcome. What is this? He's saying that they are giving a banana fruit kind of thing, like just like that is for entrance, where they welcome you, and this is when you exit out, they just wish you and. Okay. Just say మీరు ఒక ట్రీ మాదిరి ఇచ్చాడని దీనిపైన శ్రీకృష్ణుడు ఫ్లూట్ ప్లేయింగ్ తీసుకుని. This is a tree on which it looks like Krishna is being playing flute. Okay. It's actually built in a tree structure. Okay. మనకి ఫ్లూట్ ప్లే చేస్తుంటే సౌండ్స్ వస్తుంటాయండి. ఆ సౌండ్స్ ఇష్టంలో వస్తున్నట్లు చేయించాలి. డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. దీన్ని సరిగమ పదనిస్తా అని పిలుస్తుంటారు. దట్స్ వెరీ గుడ్. ఎక్కడ టచ్ చేసినా మనకి ఇష్టంలో సౌండ్ అది. మనకి ఇష్టంలో సౌండ్ రావడం పేర్ని డ్యాన్స్. ఇది కాకతీయ కింగ్స్ యుద్ధానికి బయలుదేరే ముందు వారికి ఇన్స్పిరేషన్ కలిగించినప్పటికీ ఈ పేరు నిత్యం చేశారు. వారికి బయలుదేరే మ్యూజిక్ అండ్ డాన్స్ అంటే మధ్యలో అందరంతా డాన్సర్స్ ఉంటారు. ఇది వైపులో డ్రమ్మర్స్ ఉంటారు. ప్రతి ఫిగర్ కూడా డిఫరెంట్ యాంగిల్లో ఉంటుందండి. మనకి ఇటువైపు 30, అటువైపు 30, టోటల్గా 60 ఫిగర్స్ ఉంటాయి. ప్రతి ఫిగర్ డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది.
ఏ గర్భంలో చూసినా అన్ని డార్క్గా ఉంటుంది సార్. ఇక్కడ మాత్రం మనకి సన్ రైజ్ సన్సెట్ లైటింగ్ ఉంటుందండి. అది లోపల. Okay. This is actually east facing? East facing. So what did he say? That it will not be dark, is it? Yeah, it is not dark. अंदर में Bright around. कोई లైటింగ్ ఎలా వస్తుందండి ఇస్తే గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చడం వల్ల గ్యాప్ నుంచి సన్ రైజ్ సులభంగా పడే రిఫ్లెక్షన్. Okay. అది so it is not because of tube light. ట్యూబ్ లైట్ తీసినా అలానే ఉంటుంది. Tell that మనకి ఎక్కడైనా చిన్న టెంపుల్ అయినా లైట్ లేకపోతే డార్క్గా కనిపిస్తుంది. ఇక్కడ లైటింగ్ ఉంటుంది. So this is the very unique feature of this temple, wherein you don't need an extra external light. So what is that? That is actually Gajalakshmi. Uh-huh. So I mean, it seems like in any Kakataya temple which you enter, they will have Gajalakshmi on the entrance. An entrance. So that is actually the Vigraha of Gajalakshmi. This is ఇది ఎంత స్టోన్ ఇది? I mean, is it marble? No, no. ये marble है और granite. अच्छा. అదే మనకి ఫాల్స్ ఇస్తే రెండు టోటల్గా వేసినానండి. మనకి అవతల ఇది హ్యాండ్ ఫాల్స్ ఉన్నది. ఓకే. చాలా స్మూత్గా మెగాషన్ కనిపిస్తుంది. అదే ఇండియన్స్ మనకి ఇండియన్స్ ఇప్పుడు సాల్స్ వాటర్ ఫ్రై యానం ఫ్రై లాంటి డిజైన్స్ వస్తున్నాయి. ఇవి బ్యాంగిల్స్ రచించారు. ఓకే. ఇక్కడ కోలాటం ఉండేది దాండియా చేస్తున్నారు. ఈ చెక్కడంలో కూడా మనకి ఒక నైపుణ్యాన్ని ఇచ్చించాడండి. కాలంలో గ్యాప్ కాలంలో గ్యాప్ ప్రతి దాంట్లో గ్యాప్ ఇచ్చింది. వాళ్ళు చెప్పుకుంటే ఏ ఒకటి బ్రేక్ అయినా ఈ పీస్ అంతా వేస్ట్ అయిపోతుంది. బ్రేక్ ఎట్లా అంటే మనకి ఇక్కడ చూస్తే 3 persons 6 legs కదండి ఉండాలి. ఇక్కడ 4 legs మాత్రమే ఇచ్చి ఎవరి లెగ్స్ వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ 1 2 3 3 persons అండి. 1 2 3 4 persons. మనం ఎలా చూస్తే ఇతను 2 legs ఇతను ఉంటాయి. ఎలా చూస్తే ఇతను 2 legs ఇతను. ఎలా చూస్తే ఇతను 2 legs ఇతను. కామన్ లెగ్స్ ఇచ్చేసింది. Even this kind of thing you will find in Tamil Nadu also, like where you have like one. This is very. And horse. It's just yeah, I mean elephant or something. So it's just horse no. In Tamil Nadu, Sri Lanka. ఈ గోపిక స్నానం చేసినప్పుడు వాళ్ళ క్లాస్ తీసుకెళ్ళి శ్రీకృష్ణుడు చెప్పలేక పంపించాడు. Okay. వాళ్ళప్పుడు వచ్చి అతని ప్రాధాన్యపడి పంపించాడు. ట్రై చేస్తాను. It seems that Krishna has come and looted away the dresses of Gopika when they are taking birth. So they are all praying back Kanna to get back the dresses. Vertical. I mean, this horizontal. మనకి మిడిల్ వచ్చిందండి. రౌండ్గా టాటా షేప్లో కనిపిస్తుంది చూడండి. కింది మీకు ఇక్కడ మిడిల్లో చూస్తే రౌండ్గా టాటా షేప్లో వచ్చేస్తుంది. అది చూడడానికి టాటాస్లో ఉంటుంది కానీ అది ఎలిఫెంట్ అండి. అది ఆ మధ్యలో నటరాజు నడిచండి. తన లెగ్స్ కింద చూస్తే ఎలిఫెంట్ ఎగరాలి. హెడ్ లెగ్స్ ఉంటాయి, పైన టైల్ లెగ్స్ ఇచ్చారు. Yes, man. It looks like it's an elephant. It's an elephant, but the first side It looks like a tortoise. ఇది గజాసరసం వల్ల ఇంకొక చెప్పండి గజాసరసం అంటే మీకు తెలిసి ఉంటుంది. గజాసనం అనే రాక్షసుని పుట్టలోకి శివుడు దొరి ఆ పుట్టని తెచ్చుకుని బయట కూర్చుంటాడు. What does that mean? Like once he will go get into Rakshasa's stomach, and he will again like to kill him. He'll come out of. Burst the stomach and come out. Okay, okay. ఈ గజాసురుడు ఎక్కడ తీసుకొచ్చి గణేష్ పెడతారు. లాస్ట్ నుంచి సెకండ్ ప్లేయర్ గణేష్ పెడతారు. మనకి ఇది డాన్సింగ్ ఫ్లో. ఈ డాన్స్ స్టార్ట్ చేసే ముందు నటరాజ్ ప్రే చేయాలని ఆ మిడిల్ వచ్చాండి. నటరాజ్ సాంగ్ ఇచ్చారు. మనకి ల్యాంప్ రెస్ట్లో నచ్చించండి. Okay, that's a place where lamp is supposed to be, but it's not there. This is the dance floor.
ఈ చుట్టూ చూస్తే ట్రయాంగిల్ షేప్లో 8 పీసెస్ ఇచ్చాడు చూడండి. దీన్ని అష్టదిక్పాలకులు అంటారు. దిక్పాలకులు. What does that mean? మనకి 8 కార్నర్ పాయింట్స్ ఉన్నాయి కదా, 4 గ్రామ్ 4 కార్నర్. Okay. 1 కార్నర్ పాయింట్ 1 కింగ్ వాళ్ళని పాలకులు అంటారు. అష్టదిక్పాలకులు. అష్టం is 8. Okay. So each corner you will find one king. Oh, it's like in each corners you will find one king, is it? Correct. Okay. మనకి క్షీరసాగరం సాగర్ అంటారు. Okay. మనకి పార్కడల్. దేవతలు రాక్షసులు పాలసందాన్ని పిలుస్తారు చూడండి. పార్కడల్. ఓ అమృతం. ఇది ఈ షేర్లో చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ ఇలా ఎక్కడ? జస్ట్ బ్యాక్ కింద పైన. అచ్చా. ఓకే, సో దిస్ వన్. మనకి ఆ లాస్ట్లో వచ్చి స్నేక్ అయితే ఇచ్చాడండి. ఇవి మిడిల్లో చూస్తే హీల్కి చుట్టి చిలుకుతుండగా ఇచ్చారు సార్ ఇది. ఓకే. మనకి చిలికిన తర్వాత చివరికి అమృతం వస్తుంది కదా, అది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చారు సార్ ఈ సైడ్లో. ఓకే. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అమృత. మనకి సైడ్లో మిడిల్లో ఇచ్చాను సార్, ఆ స్నేక్ కనిపిస్తుంది చూడండి. జూమ్ ఇట్ బట్ నాట్ దట్ క్లియర్. ఓకే, లైటింగ్. ఆ మిడిల్లో స్నేక్ ఇచ్చాడండి. అదే లెఫ్ట్ సైడ్లో చూస్తే విష్ణువు, ఆ పక్కనే చూడండి సెకండ్ పేరు వచ్చి మోహిని రూపంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఇచ్చాడండి. ఓకే. కరెక్ట్. ठीक है, और ये immediately after this is Vishnu and Cain alone they are distributing. ये भी डिस्ट्रीब्यूट. నరకాసుర. ఓకే. నరకాసుర మన దివాళీ జరుపుకుంటాం. అది ఇక్కడ ఈ మిడిల్లో చూస్తే రథం ఉంది వచ్చేసారు. ఆ రథం పేరు రథసాగర్ శ్రీకృష్ణుడు. అతను వెనకాల శుద్ధిభావం యాద పట్టుకుని నిల్చున్నాడు. అదే వారికి ఆపోజిట్లో చూసినట్లయితే నరకాసురుడు ఎందుకంటే వస్త్రాలు ఇచ్చారు తన సైన్యంతో. ఇక్కడ శివ నరకాసునికి సంబంధించిన ఇక్కడ సైన్యమే ఇక్కడ ఫైట్ చేసి అందించారు సార్. విచ్ వన్? ఓకే. ఇక్కడ నా సోల్జర్స్ అంతా ఈ టైప్ ఫైట్ చేసి అందించారు సార్. ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఈ డిజైన్ లోపల ఇలాంటి స్మాల్ హోల్స్ ఇచ్చారండి. Can you just open it and show it to me? Yeah, sure. This is what? There is a hole between this one and... మనకి ఇంత చిన్న హోల్ చేయడం మరి యొక్క టాలెంట్కి చెప్పొస్తుంది. ఎందుకంటే ఏ చిన్న ప్యాంట్ బ్రేక్ అయినా ఈ పీస్ అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇది కూడా చుట్టూ ఇచ్చేయాలి సార్. జస్ట్ 13 హోల్స్ ఇచ్చొచ్చండి. మనకి ఇక్కడ రెండు వస్తుంది. ఇలా 1 2 3 4 అలా ఇక్కడికి 13 ఉంటుంది సార్ ఇది. ఓకే. ఇది ఇటువైపు ఉండదు. అంటే ఈ 13 హోల్స్ ఎందుకు చెక్కారంటే ఇది 13 ఇంచ్లో కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి 13 హోల్స్ చెక్కి ఉంటారని మనం గెస్ చేసుకోవాలి సార్. ఇది కానీ కరెక్ట్ రీజన్ అనేది చెప్పలేము. కానీ ఇలాంటి ఇప్పుడు కళలు చాలానే ఇంపాసిబుల్ అండి. అప్పుడు ఎలాంటి ఎలక్ట్రికల్ మిషన్ లేకుండా ఇంత చిన్న హోల్ తీసారంటే వారి కళ అనేది. వెంకటేష్ సార్ ఈ పిల్లలు డిఫరెంట్గా ఉంటుందండి. ఈ గ్రానైట్ ఫ్లోర్స్లో అవి 3 ఒకే సైజులో ఉంటాయి. వాటికంటే ఇది జస్ట్ స్మాల్గా ఉంటుందండి. మళ్ళీ ఇక్కడ చూస్తే మిగతా వాటికి ఇక్కడ కార్వింగ్స్ ఇచ్చాడు ఈ ప్లేస్లో. ఇక్కడ మాత్రం ప్లెయిన్ ఇచ్చి బెండ్ ఇచ్చాడు చూడండి. కరెక్ట్. మెటీరియల్ ఎలా బెండ్ అవుతుందో అలా ఇచ్చాడు. ఇక్కడ శిల్పాలు కూడా కావాలని ఈ స్టైల్లో ఇచ్చాడు. మిగతా వాటికి చేసుకోవచ్చు. కరెక్ట్ అమ్మా. అక్కడే ఇక్కడ ఇచ్చాడు. దేనికోసం? ఎందుకంటే మనకి టెంపుల్ యొక్క శిల్పకళ చూసి దిష్టి అనేది తలకుండా. దిష్టి అనేది తెలుసు. ఒక పిల్లర్ ముట్టు కొంచెం డిఫరెంట్ ఇదంతా చూసి మనకి ఇదేంటి కందిష్టి కందిష్టి కలాపాలు ఇచ్చాడు. మనం ఎక్కడ కూడా చూసినట్లయితే మిగతా ఈ ప్లేస్లో డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రేమ కలాపాలు ఇచ్చాడు. పూర్తిగా డిఫరెంట్ అయితే ఇచ్చాడని. ఓకే. బెండు వచ్చాడు. మెటీరియల్ బెండ్ అవుతుందో ఇచ్చాడు. ఈ బెండులో మనం లాస్ట్ నుంచి చూస్తే ఇది షెల్ షేప్లో కనిపిస్తుంది సార్. ఇలాగా షేక్ ముట్టు షేప్ అది షెల్లా కనిపిస్తుంది. శంఖం తెలుసు. శంఖంలా కనిపిస్తుంది.
మీరు అబ్జర్వ్ చేస్తే అది ఆ మూడు It looks like a shell, is it? Yeah. Couldn't make out here, but from here, if you look at it, it looks like the shape looks like a shell. మూడు ఏంటంటే ఇది చిన్న కూడా క్లియర్ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, స్మాల్గా ఉంటుంది. ఇది ఇక్కడ ఏంది ఇచ్చారంటే మెయిన్ ఎంట్రన్స్ తీసుకోండి. ఇది ప్లేస్ నుంచి ఎక్కువ భక్తులు ఎంటర్ అవుతుంటారు కాబట్టి దీన్ని చూడాలని ఇది ఏంటి చేసిన ఇచ్చారు. అంటే అప్పుడు కూడా వాళ్ళు దిష్టి అనే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు అనేది తెలుస్తుంది. ఇక్కడ నంది కూడా డిఫరెంట్గా ఉంటుంది. మిగతా టెంపుల్స్ చూసినప్పుడు నంది చాలా స్ట్రైట్గా ఉంటుంది, కానీ ఈ కాకతీయ టెంపుల్స్లో ఇలా క్రాస్గా కనిపిస్తుంది సార్. ఇది అదే అక్కడ కూడా కాకతీయ టెంపుల్ థౌసండ్ పిల్లలుగా కూడా ఇలా క్రాస్ ఉంటుంది. ఎందుకంటే ఆ శివుడి వాహనం కదండి నంది. శివుడు వెలిసి రావడానికి రెడీగా ఉన్నది ఇచ్చాడు. ఒక కన్నుతోటి చూసినట్టుగా, కరెక్ట్, రెండు చెవుల ముందు పెట్టి వింటున్నట్లు, ఒక కాలు మందికి వేసి అలర్ట్గా ఉన్నది ఇచ్చాడు. సో ఎప్పుడు ఇమీడియట్గా ready to go on. What is that? I couldn't get that. So the reason was what you're saying is in any pillar, if you go look into it, the Nandi would be always Looking towards. would be straight. Yeah, facing lingam. Facing at the lingam. But here the reason for it will, I mean, in any Kakatiya temple, if you observe, it will be slightly tilted for the reason that Nandi is a, I mean, like vehicle for Linga, I mean Shiva. So the it is actually preparing itself anytime ready. Okay. So it always watches by one eye. Is there any command it is receiving? Okay. So other and also makes the 2 ears shot towards the direction of Linga. Oh, okay. It's like prepared anytime prepared. Anytime for prepared. I'm at your service, sir. ఆ కన్నుని ఏ డైరెక్షన్లో చూస్తాం మనల్ని చూస్తుండే కనిపిస్తుంది సార్. సరే ఇక్కడ ఈ స్టెప్లు అటాక్ ఉంది, ఇక్కడ చూస్తాం సార్ బ్యాక్ చూస్తాం. I am like. సరే ఇది ఇక్కడ మనకి ఇక్కడ ఇవి మొత్తం 12 ఫిగర్స్ ఉంటాయి సార్. వీటిని బ్రాకెట్ ఫిగర్స్ అంటారు. తెలుగులో వచ్చి మదనికలు సాలబందికలు అంటారు సార్. ఇది 12 ఫిగర్స్లో ఇది చిన్నదిగా ఉంటుంది సార్, హైట్లో కొంచెం పొట్టిగా కనిపిస్తుంది. This is one figure, another 12 figure around another. ప్రతి ఎంట్రన్స్కి 4 ఫిగర్స్ ఉంటాయి. Okay. 3 ఎంట్రన్స్. Around the temple you have like 12 figures. 12 ఫిగర్స్లో ఇది చిన్నదిగా ఉంటుంది. మళ్ళీ ఆమె కోయస్ట్రీలో హంటింగ్ చేసుకుని చూడండి, ట్రైబల్ లైడ్లో చూపించాడు. ఆమె చేతిలో యారో, ఆ పైన చూడండి సార్ ఒక కరెక్ట్ అన్న. మీది అంతా గోపికల్లో డాన్స్ ఆడిన మాత్రం ట్రైబల్ లైడ్లో మనకి ఇక్కడ చేతిలో యారో కనిపిస్తుంది సార్. అదే పైన చూడండి ఒక చెట్టు పైన కోతి, అదే లాస్ట్లో పక్షిని ఇచ్చాడు, మంకీ బాగ్ ఇచ్చాడు. కరెక్ట్. నాకు ఆమె మంకీ కింద చేస్తుంది పైన లెఫ్ట్ సైడ్ లో చూడండి. కరెక్ట్. లేస్ లో కనిపిస్తుంది. Man, see what he is trying to say is like this particular figure they are trying to depict a tribal woman. Okay. So that's why like she is having a bow and arrow for a hunting purpose. And if you see the left side, you find a tree where there is a monkey sitting over there. Right. And there you find a sparrow kind bird, which is on the other top right corner. Right. అదే కింద చూసినట్లయితే ఆమె హంటింగ్ చేసినప్పుడు పాతంలో ముళ్ళు వచ్చుకుంటే ఆమె సేవకుడు వచ్చి దాన్ని తీసేస్తున్నారు. సర్వెంట్ అది అంటే మనకి ముళ్ళు గుచ్చుకుంటే అది తీసుకున్న ఇచ్చారు సార్. అది మనకి ఏదైనా గుచ్చుకున్నప్పుడు స్పెల్లింగ్ వస్తుంది కదా సార్, ఆ లైట్ స్పెల్లింగ్ కూడా న్యాచురల్ ఇచ్చింది సార్. ఇక చూసినట్లయితే మనకి ఒక డాన్సర్ అండి, మనకి ఆ పై చేతించాడు సార్. ఆ చేతి వేల మధ్యలో గ్యాప్, మనకి ఆ ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చారు సార్. ఆ ఫింగర్స్ కింద నెయిల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తాయండి. రైట్ హ్యాండ్. అదే ఈ రెండు శిల్పాలు ఈ టెంపుల్లో చాలా ఫేమస్. ఇవి రెండు ఈ టెంపుల్లో చాలా ఫేమస్ అండి. రాగిని నాగిని అని పిలుస్తారు వీటిని. ఇది రాగిని కాళ్ళకి చూస్తే 13th centuryలోనే హై హీల్స్ యూజ్ చేస్తాను ఇచ్చాడు. లేడీస్ ఫ్యాషన్ వస్తుంది, అది అప్పుడే యూజ్ చేస్తుంది ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడైతే ఎక్కువ బ్యాక్ సైడ్ మాత్రమే హీల్ ఉంటుంది, అప్పుడు 2 sides ఉంది. మనం నడుస్తుంటే హీల్కి పూర్తి గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ కూడా న్యాచురల్గా ఇచ్చాడండి. అది
Cool, yeah. Yeah. వీటినే అప్పుడు పాదుకలు అనేవారు, ఇప్పుడు హై హీల్స్ శాండిల్స్ అంటున్నాం. మళ్ళీ అక్కడ శారీ డిజైన్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారండి ఇది. Yes. It doesn't look like a sari, man. It's like a mini skirt. Yeah. అక్కడ స్కల్ట్ కానీ చూపించండి, అది లాస్ట్ ఇయర్ మినిస్టర్. This is saree here. మనకి ఇది చూస్తున్నా, ఇది నాగిని అండి ఇది. ఇక చూసినట్లయితే ఆమె పాముపై డాన్స్ చేసినట్లుగా పాములనే ఆభరణాలుగా డిస్ప్లే డాన్సినాను. ఆర్నమెంట్స్గా క్లాత్గా స్నేక్స్ని యూజ్ చేసిన ఇచ్చారు సార్. అదే ఆమె ఫేస్లో చూడండి, దాన్ని అంతగా రఫ్గా ఇచ్చారు, మిగతా వచ్చి స్మూత్గా ఉంటుంది. Correct, na? ఆ ఐస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి సార్, స్నేక్ ఐస్లో. Correct. మీది అంత శాంతగా ఉంటాయి, ఇది కొంచెం షార్ప్గా. నాగిలోని క్లాత్ను సహజంగా ఇచ్చారు. Okay. So if you look at it, everything has been polished and this looks bit rough. Yeah. Okay, and it has some symptoms of a snake. Okay. And moreover, if you look at the eyes, it is very sharp. Wherever every other eye is just like, I mean, whatever other things you see, it is very. That's true. It's kind of a soft and it's like a sharp. Yeah, correct. Yeah. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారండి, సపోర్ట్ పిల్లర్స్. ఓ ఇదంతా ఇప్పుడు రెనోవేట్ చేసి రీసెంట్గా. సార్ రీసెంట్ అంటే ఇది జస్ట్ 40 years వస్తుంది. ఓకే. ఇదేమో ఎస్కవేషన్స్లో బయటపడిందండి, మైసాస్తం అది అమ్మవారి. Looks different, right? What stone is this? You can sandstone. The different sandstone. very It's all different. అదే మనకి ఇలా చూస్తే ఈ టెంపుల్ చుట్టూ ప్రయాక్షన్కి డైరెక్షన్ చూపిస్తున్నట్టుగా ఎలిఫెంట్స్ యొక్క రో ఇచ్చారండి, ఎలా డైరెక్షన్ ఇచ్చారని ఇచ్చారు. ఇది ఎందుకు అంటే అప్పుడు ఈ స్టోన్స్ అన్నీ తీసుకురావాలన్నా, వీటిని పైకి లేపాలన్నా మొత్తం కూడా ఏనుగుల సాయంతో చేస్తారంట, ఎలిఫెంట్స్ తోటి చేస్తారంట. వాటి సాయానికి ఇక్కడ స్విమ్గా ఇచ్చేస్తాయి. ప్రతిదీ కూడా డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తుంది సార్. కన్నా? అవును సార్, ఏ 2 ఎలిఫెంట్ చూసినా సేమ్ ఉండవండి. ఓకే. No. If you look at the elephant's eye, all the next one. ప్రతి ఎలిఫెంట్, టోటల్ ఎలిఫెంట్. Okay. 2 elephants are all different. మనకి టెంపుల్ షేప్ వచ్చి ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది సార్ ఇది. ఓకే. Then just above layer. ఇది ప్లాట్ఫామ్ చూడండి, రూప్ చూడండి, ఇదే షేప్లో ఉంటుంది. When you look at from the top view, aerial view में ఫ్లవర్ షేప్లో, దీనే స్టార్ షేప్లో ఉందన్నమాట. ఇక్కడేమో హిందూ మతాలకు సంబంధించిన విగ్రహాలు ఇచ్చాడు చూడండి సార్. చివరిలో జైన విగ్రహం ఇది. ఇక్కడ విఘ్నేశ్వరుడు, గణేష్, మళ్ళీ జైనులు. ఇక్కడ బాలయ్య చేశారు, వెంకటేశ్వర స్వామి, కాలభైరవుడు, ఉగ్రనరసింహ స్వామి, మళ్ళీ లాస్ట్లో గణేష్. ఇక్కడ గోపాలకృష్ణ ఇచ్చాడు. అది ఇక్కడ చూస్తే ఫైట్ చేసినట్టుగా 4 figures ఇచ్చాడు చూడండి సార్. ఇది మల్ల యుద్ధం అండి, దీన్నే రెజ్లింగ్ అని పిలుస్తున్నాం ఇప్పుడు. ఓకే. What is that? మల్ల యుద్ధం. మల్ల యుద్ధం, కుస్తీ, మల్ల యుద్ధం. గోట్ వియర్డ్ రెజ్లింగ్ అండి. రెజ్లింగ్ అనేది జపాన్ వాళ్ళ లాంగ్వేజ్ అండి, మన లాంగ్వేజ్లో మల్ల యుద్ధం, కుస్తీ అని అంటారు. ఇక్కడ చూడండి, మనకి ఏమో కూడా ట్రైబల్ లేయర్లో ఇచ్చాడు చూడండి. ఆమె చేతిలో విల్లుని ఇచ్చాడు, పైన చెట్లు ఇచ్చాడండి. ఆ చెట్ల తీగలు కూడా అల్లుకున్నట్లు కనిపిస్తుంది సార్ ఇక్కడ. అదే ఇక్కడ పాదాలు ఇచ్చాడు సార్. ఆ పాదాలు లేపినప్పుడు 2000 మందిలో గ్యాప్ ఇచ్చాడండి. ఇక్కడ చూస్తే ఆ బొటనేలు చూస్తే ఇక్కడ కూడా నేల్ చాలా క్లియర్గా కనిపిస్తుందండి. అదే మనకి సెకండ్ ఫిగర్ చూడండి సార్, మట్టెలు కనిపిస్తాయి. ఇప్పుడు పెళ్ళైన స్త్రీలు మట్టెలు కదా, అది అప్పటి నుంచి సాంప్రదాయంగా వస్తువులు ఇచ్చాడు. అంతేకాకుండా ఈ శిల్పాలలో చూస్తే ఇప్పుడు యూజ్ చేస్తున్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఆరోజుల నుంచి యూజ్ చేస్తున్నట్లు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఆమె పై చేతి రింగ్స్ కానీ, ఫింగర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, మెల్లోని హారాలు, పట్టీలు అవన్నీ కూడా అప్పటి నుంచి యూజ్ చేస్తున్నట్లు ఇచ్చాడు సార్. అది సభామణి. Dude, I don't find the polygon there. గైడ్ కావాలంటే ఎక్కువ అతను గైడ్ కావాలి నాన్న, గైడ్ కావాలా? లోపల లోపల బయట ఇక్కడ Totally devastated.
Totally devastated. Yeah. The basement is gone. Guys, look at a conference room without air condition, without chairs, without desk. Yes, the polygon. We still have a conference room from there. సో ఇక్కడ చూస్తే మేము మృదంగం వాయిస్లు ఇచ్చాడు. అదే ఆమె కాళ్ళ కింద చూస్తే సర్కస్ ఫీట్స్ కనిపిస్తాయి చూడండి. మూడు శిల్పాలే కదా, మధ్యలో కరసాం చేసిన ఇచ్చాడు. ఇరువైపులో చూస్తే ఒకరిపై ఒకరు నిల్చండి శక్తితో కొడతాను ఇచ్చాడు సార్. ఇది కరెక్ట్. అంటే ఇలాంటి ఫీట్స్ ఎక్కువ ఇప్పుడు సర్కస్ జిమ్నాస్టిక్స్లలో చేస్తుంటారు కదా, ఆ రోజుల్లోనే అలాంటి ఫీట్స్ ఉన్నట్లు చూపించాడు. ఓకే. ఇదన్నా మనకి ఇక్కడ కూడా ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది. ఆమె మెడలో హారం ఉంది కదా, అవునా, దాని యొక్క షాడో పొట్టపై పడుతున్నాను ఇచ్చాడు అండి. స్టమక్ ఇలా క్లియర్ అయితే ఈ సైడ్ అండి. got it. See guys, we will be able to see it. At least it's not coming very clearly here, but the shadow of the ornament which she is wearing over the neck, you find the shadow in the stomach part. ఈ సైడ్ క్లియర్ అయితే వస్తుంది. బ్లాక్ గా ఈ షేప్ లో కనిపిస్తుంది. How do you see the shadow, man? See, what do you see the reflection? నెక్లెస్. Don't you see the Oh, okay. next షాడో అంటే అది సన్ రైజ్ కాదు సార్ పడేది. అది वो सनराइज का shadow नहीं. ఇక్కడ చూసినా అదే ప్లేస్ లో ఉంటుంది. Oh. మనకి ఇక్కడేమో ఒకేషనల్ లో 3 ఫిగర్స్. ये क्या sand blasting करते? I mean, you have done a sand blasting, is it? आपने sand blasting. దాని మీద రెనోవేషన్ చేయబోదు. చేయలేదు సార్. ఇది టచ్ అప్ చేస్తారా? They have done a sand blasting. You won't get that shine. No, sand blasting. What happened is when they did a survey, I mean, the archaeological survey, they are supposed to do a sand blasting. When they did it right, then only they found out that, like, you know, a layer of it is coming out. Layers. So they stopped it off. That looks like సార్ మనకి ఇక్కడ ఒకేషనల్ లో 3 ఫిగర్స్ ఇచ్చాడు చూడండి. కింద ఎలిఫెంట్ హెడ్ అండి, మిడిల్ లో మ్యాన్, ఆ పైన లయన్ సార్. ఇది కరెక్ట్ అన్న. దీన్ని So this is a figure which has the 3 parts, 3 figures enclaved in a one complete sculpture. And what do you see? On the bottom is the elephant, which is tongues up and trunk up, and then you find a man, and above which you find a lion. So you can hardly differentiate. The man is actually in between the elephant and the lion. That's what we see here. ఇది గజకేసరి అంటారు సార్ దీన్ని. గజకేసరి అంటే కాకతీయ కింగ్స్ గజకేసరి అనే బిరుదులు ఉన్నాయి. వారి గుర్తుంగా ఇలాంటివి గుడి చుట్టూ 28 చేస్తే ఇప్పుడు 26 ఉన్నాయండి. 2 ఫిగర్స్ మిస్ అయ్యచ్చు సరే, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఓకే. ఈ రెండు మిస్ అవ్వడం వల్ల వీటిని ఎలా సెట్ చేశాను అనేది తెలుసుంటుంది. ఆ పైన బీమ్స్ కి హోల్ ఇచ్చారు, పిల్లర్స్ కి హోల్, ఆ హోల్స్ లో గ్రోస్ ఇచ్చి సెట్ చేశారండి. So 2 figures. Great. అంటే కింద బేస్ ఇచ్చారు. 2 pictures are missing. Yeah, 2 pictures are missing, but the whole point is like once they have taken it, you will be able to find the hole. One over here, which has been the other figure has been pushed over there, and you'll find one more hole in the top. So this not only acts as a figure, but it also supports the roof from the basement. So that is actually how they balance the entire load of the roof. So that's the reason it just come down. Yes, correct. If you find it from on a hole, it has actually come down. So this particular area, if you see, is like a bit downward. మనకి ఇక్కడ వరకు 4 లైన్స్ ఇచ్చారండి శిల్పాలు. ఇదంతా ప్లెయిన్ ఇచ్చొచ్చండి. కరెక్ట్ అన్న. ఇది ఎందుకంటే ఇది గర్భగుడి కాబట్టి గర్భగుడికి ఎలాంటి శిల్పాలు లేకుండా పైన ప్లెయిన్ ఇచ్చి పైన రుద్రాక్షమలలు గొప్ప డిజైన్ ఇచ్చారు. Okay. So what he's saying is like everywhere you will find whatever all the places we covered till now, we find the shilpas and all the 4 layers. One layer with elephant and a petal flowers, and we have shilpas and again a layer of flowers. But over this place you will not find any, just for the reason it is like the Moolasthana, and you will find, since Lord Shiva is over there, you will find like Rudraksha malas, Rudraksha garlands over here. So that's what you find, and it is actually you find a few layers of it. I mean, few of them over here. ఇక్కడ చూస్తే ఉదాహరణపై ఒకటి చిన్నగా 3 టెంపుల్స్ ఇచ్చారు సార్. Okay. 1 2 3. ఇలాంటివి బ్యాక్ సైడ్ అటు సైడ్ టోటల్ 9 టెంపుల్స్ ఉంటాయి సార్. ఇది 1 नवग्रह टेंपल 2 3. So अंदर में कोई है, कोई आइडल्स भी नहीं है.
దేనికోసం ఇది రోక ఈ నవగ్రహ టెంపుల్స్ అంటారు సార్. ఈ టెంపుల్ చుట్టూ ప్రయాణం చేసినప్పుడు నవగ్రహాల ప్రదక్షిణ పూర్తవుతుందని ఇచ్చారు. కానీ అవన్నీ కూడా మిస్ అయ్యాయి సార్. ఇది నవగ్రహాస్ అన్నీ కూడా మిస్ అయ్యాయి. ఇక్కడ కూడా చిన్న చిన్న ఫిగర్స్ అన్ని మిస్ అయ్యాయి సార్. ఈ ఫోల్స్ చూస్తే అలాంటి బ్రాకెట్ ఫిగర్స్ ఉండాలి సార్ ఇక్కడ. Correct. See, what is the whole? I mean, whole point is like this is all. When you count to the overall three tier, you have 3 layers. Three layers which can house Navagrahas. So totally you have nine of 3 them. faces, 3 layers. Yeah. Consists of 9 navagras. Yeah. And one more thing, a point to be noted, observed here is you find the small holes as we saw over there. So the whole point is like there has been some sculptures which are missing. So it is also supposed to have a sculpture which we saw that Gaja with elephant, lion, and man. So we are. సింక్ మనకి ఇలా చూస్తే ఈ టెంపుల్కి ఎంత పెద్ద స్టోన్స్ యూజ్ చేస్తారనేది తెలుసుకుంటుంది సార్. ఈ పీస్ కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సింగిల్ స్టోన్స్ ఇదంతా సిమెంట్ జాయిన్ నుంచి Okay. అక్కడి నుంచి ఇక్కడ వరకు సింగిల్ స్టోన్ జస్ట్ 1 meter హైట్. 1 meter height. 1 meter height and ఇది ఎంత? With విడ్త్ వచ్చి ఇది 1 meter ఉంటుంది సార్. ఆ ఎండింగ్ వచ్చేసరికి 2 meters వస్తుంది. okay. So means that the stones they selected was also of a identical shape and shape. No, it's not. I mean, what he says is the height of the stone is 1 meter, Okay. and the shrine is such a way that the corner is made of one stone. Okay. So 1 meter, one corner is one stone. So likewise, it goes up, and comes. I mean, that's the way it goes. Okay. Great. ఇక్కడ వచ్చేసి మనకి 2 colors కనిపిస్తున్నాయి చూడండి సార్. ఇదంతా నేచురల్ కలర్ అండి. ఇది స్టోన్ కలర్ సార్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ స్టోన్ బ్రేక్ అయినా అలానే 2 colors వస్తున్నాయి సార్. Oh, the colors. ఇది ఏం స్టోన్ అన్న ఇది? అవును సార్, స్టోన్ అండి. ఇది ఏం స్టోన్ ఇది? శాండ్ స్టోన్. శాండ్ స్టోన్ ఇదంతా డబుల్ కలర్ లోనే ఉంది. అంటే వాళ్ళు డబుల్ కలర్స్ సెలెక్ట్ చేసుకుని చెప్తుంటారు. మళ్ళీ ఇక్కడ ఈ స్టోన్ చూడడానికి ఏమో చాలా రఫ్ ఉంటుంది సార్. మనం టచ్ చేస్తే మొత్తం చాలా స్మూత్ ఉంటుందండి అది. Yes. And it's smooth. Doesn't feel like how it looks. అలానే ఉంటుంది సార్. స్టోన్ అంతా కూడా అలానే ఉంటుంది. So this is actually the 3 tiers. So we have see the windows over there and the roof. That's me. Yes, Bala. A statue with T-shirt is Bala. ఇది వచ్చి సోమసూత్రం అంటారు సార్. ఇది అంటే ఇది గర్భగుడిలో టెంకాయ కొట్టిన వాటర్ కానీ అభిషేకం చేసిన వాటర్ కానీ ఇది బయటికి రావడానికి సార్. ఇది స్టోన్ టైప్ లేదు. ఇది కనెక్షన్ విరిగిపోయింది సార్ సింక్ అవడం వల్ల. ఇందులో పోయిన వాటర్ ఇలా బయటకు వెళ్ళదండి. అంటే ఇప్పుడు ఇళ్లలో డ్రైనేజ్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ రోజుల్లోనే ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటిది యూజ్ చేస్తుండే. This is really amazing. I have never seen this kind of thing in places I visited in Tamil Nadu. But basically what they are trying to say is from whatever the water because of Abhishekam and other Tritams which you receive from the Mulasthana is being collected over here, and there is supposed to be a stone pipe connecting between these two, which is currently missing. And this is also carries some amount of hot work and things. The way it looks, you'll never say it has been just for the purpose of an underground pipe. Yeah, it's been just you don't feel it is a pipe, and it's been taken over there, and see here you see the remaining part of the pipe. పైన గోపురం తెచ్చుకోండి బ్యాక్. Correct. వైట్ అండ్ బ్లాక్ గోపురం తెచ్చేసారా. ఆ గోపురానికి యూజ్ చేస్తున్న బ్రిక్స్ అండి. అవి వాటర్లో వేస్తే ఫ్లోటింగ్ అవుతుంది సార్. ఫ్లోటింగ్ బ్రిక్స్ అంటే ఇది ఏమన్నా వైట్ అండ్ బ్లాక్ తెచ్చుకోండి. అవ్వా అవి వాటర్లో వేస్తే తేలుతాయండి. అది నీళ్ళలో తేలుతాయి సార్ బ్రిక్స్. ఓకే. అంటే మనకి వారు ఎందుకంత తేలిక నాటకాలు తయారు అంటే ఈ టెంపుల్ అంతా స్టోన్స్తో కట్టారు కదా, అవ్వా పైన స్టోన్స్తో కడితే వెయిట్ ఎక్కువ అవుతుందని లైట్ వెయిట్ గురించి ఆ బ్రిక్స్ తయారు చేశారు. ఓకే. ఆ బ్రిక్స్ ఇంతకుముందు ఇలా ఓపెన్గా కనిపించేస్తారు. ఈ పైన ఓపెన్గా ఉన్నాయి చూడండి బ్రిక్స్. ఓకే. అలా ఉండేది. కానీ ఇవి ఫ్లోట్ అయితే అనేసరికి అందరూ వాటిని చూడాలని తీస్తున్నారని తీయకుండా ప్లాస్టింగ్ చేస్తారు సార్. అది ఆర్కియాలజీ. What is it? They have actually plastered. Okay. Basically, what is being a whole point. I mean, whole point is like they haven't loaded the upper part of it, the gopuram, with heavy stones, but rather they have used bricks to construct it a layer and take it as a gopuram. Okay. And archaeology department has actually since it has started melting because of water and things. Started moving off. They have actually used the archaeology department has plastered them with white cement, I guess. Okay.
ఇదేమో కాటేశ్వర ఆలయం సార్ ఇది ఫస్ట్ టెంపుల్ అండి. ఆ టెంపుల్ కట్టుకొని అందులో పూజలు చేసుకుంటే ఇదంతా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఓకే. అందులో శివలింగాలు నంది ఉంటాయి. ఓకే అన్న. ఇక్కడేమో సెక్స్ ఫిగర్స్ ఇచ్చారు సార్ ఎక్కువ. That is where our man comes. Yes. Take a clear picture, man. You might need it. Bala, definitely I will pass it on to you. Sure. So you don't have to reason out that. Anything, man. I don't find anything kind of. You know, Where? Nothing is there. Do you find anything? No. Well, here I can see one guy doing dash dash dash. Yeah. సరే మనకి ఇక్కడ 12 ఫిగర్స్లో 11 ఫిగర్స్కి ఏదో ఒక డ్యామేజ్ అయి ఉంటుంది సార్. ఇది ఒక డ్యామేజ్ కాకుండా నీట్గా ఉంటుంది ఇది. Okay. అంటే డ్యామేజ్ అంటే ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ సంగతి మాలిక్ అక్కడ అటాక్ చేస్తాయండి 14th century. అప్పుడు ఇవన్నీ డ్యామేజ్ చేసేస్తుంది. This is one thing which is kind of complete, sir. Yeah, it's not without any damage. Which originality is ఇక్కడ వచ్చేసి స్మైలింగ్ ఫేస్ ఇచ్చాడు సార్ ఇది. అక్కడ ఆమె కాళ్ళు చూసిన పాదంలో చూస్తే అది బొట్టనేల ముందు మర్చి మిగతా 4 వేలు వెనక్కి మర్చి నాట్యం చేసుకుని ఇచ్చాడు. ఇది ఒక డ్యామేజ్ లేదు ఫిగర్. అది ఎక్కడ చూసినా అది సీరియస్గా నాట్యం చేసుకుని ఇచ్చాడు, డ్యాన్స్ చేసుకుని ఇచ్చాడు. మనకి ఆమె కళ్ళు చేసి రాజు రూపంతో ఉన్నాళ్ళు ఇచ్చాడు సార్. అది సీరియస్గా ఉన్నాళ్ళు ఇచ్చాడు. మన లెగ్ బెండ్ చేసినప్పుడు నీ క్యాప్ బయటకు వస్తున్నాయండి. రైట్ లెగ్లో క్లియర్ ఇచ్చింది సార్ నీ క్యాప్. correct. ఇది లాస్ట్ ఇక్కడ 12 ఫిగర్స్లో హైట్లో పెద్దదిగా ఉంటుంది సార్ ఇది. Easy, no? Hearing is very good. ఇయర్ రింగ్స్ చాలా పెద్ద రింగ్స్ బిగ్ రింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఫ్యాషన్గా యూజ్ చేస్తున్నాను. మనకి అక్కడ కింద ఇచ్చాను సార్. మన కాళ్ళ దగ్గర కోతి చీరలు లాగుతున్నాడు ఇచ్చాడు సార్. అది మంకీ శారీలు లాగుతున్నాడు ఇచ్చాడు. ఆ శారీలు అయినప్పుడు ఒక చేతులు లెఫ్ట్ హ్యాండ్ తోటి పట్టుకొని రైట్ హ్యాండ్ తోటి కొడుతున్నాడు ఇచ్చాడు సార్. ఇక్కడ ఆ లెఫ్ట్ హ్యాండ్ అడ్డుగా ఉండదు సార్, డ్యామేజ్ అయిందండి. Okay, got that. మనకు ఆమె జుట్టు కూడా ఇచ్చాను సార్. కప్పు చాలా పెద్దగా ఉంటుంది సార్. అది హెయిర్ స్టైల్ చూడండి. Yes. సార్ మనకి ఇదేమో శిలాశాసనం సార్. 4+ మధ్యలో బ్లాక్ స్టోన్ ఉంది కదా, శిలాశాసనం సార్. అది తెలుగు కన్నడ మిక్సింగ్ అయి ఉంటుంది సార్. అదే లైట్గా ట్రాన్స్లేషన్ చేసి ఇంటరెక్షన్స్ ఇచ్చారు సార్. ఇది ఆర్కియాలజీ వారు. అది ఆర్కియాలజీ వారు. ఓకే ఓకే. టోటల్ హిస్టరీ ఉంటుంది సార్. అది అంటే వాళ్ళ పిల్లర్స్లోనా? బ్లాక్ స్టోన్ సార్. బ్లాక్ స్టోన్ రాసిండారు. What does it mean? They have written the history of it on the stones. Oh, this is the Stone Age block, is it? Yeah, correct. So that has been what has been translated in the archaeologist department post which we just took a photo. Okay. So ఇదే ఓకే. ఇది ఒంటిగా ఉందా అక్కడ ఒంటిగా ఉందా? ఒక్కడేదా? సింగిల్. ఓకే. మనకి ఇవి రెండు కూడా రీకన్స్ట్రక్షన్ జరిగేది సార్. ఈ కాటేశ్వర నంది టెంపుల్. ఇదంతా ఇది అది రీకన్స్ట్రక్షన్ చేశారు సార్. ఈ 2 టెంపుల్స్ రీబిల్డ్ చేశారు. ఓకే. అసలు దీనిపైన రూఫ్ కూడా ఉండాలి సార్. ఆ రూఫ్ అండ్ స్టోన్స్ అంతా డ్యామేజ్ అయిపోయింది సార్, బ్రేక్ అయ్యండి ఇది. ఓకే. అసలు ఈ శాండ్ స్టోన్ అంతా లోకల్ స్టోన్ సార్. ఇది అదే గ్రానైట్ స్టోన్ ఇక్కడ దొరికదండి. అది ఆ రోజుల్లో కర్ణాటక నుంచి ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నారు. అది రామప్ప కూడా కర్ణాటక సార్. This is actually ఇదే కర్ణాటక. రామప్ప the sculpture. Okay, okay. Ramappa sculpture. Okay. Oh, Karnataka ka. Karnataka. You find that name, right? Ramappa and I will not find in that upper. So Why it is called Ramappa in area? no, he is actually the builder of it. He was actually the Okay. So and Palanpet village. Is it Palanpet? he is actually the sculpture of the head sculpture of the Okay. entire thing. So Architect. so his popularity made this maybe to be known as Ramappa temple. ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో రామప్ప లేక్ ఉందండి. Okay.
ఇప్పుడు పోతారా చూడ మంచిగా అంటే మీరు వెహికల్ తీసుకొచ్చుకున్నారు వెహికల్ ఉంటే వాట్ ఇస్ దేర్ ఇన్ అది వేరేది స్పెషల్ ఉంటాయి అది ఇక్కడ ఊరిగల్ డిస్ట్రిక్ట్లో మనకి ఇది సెకండ్ వన్ లేక్ అండి ఇది సెకండ్ డెత్ లేక్. అంటే ఇది డెప్త్లో ఫస్ట్ ఉంటుంది అది, ఓకే విడ్త్లో వచ్చి సెకండ్. ఓకే మనకి దాని కింద boating 10,000 acres బోటింగ్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అండ్ ఫస్ట్ అటాక్ చేసినప్పుడు అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్. ఓకే మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ అటాక్ చేస్తారు. ఇప్పుడు అటాక్ చేసినప్పుడు ఆయన అన్నీ రిపేర్ చేయించాడు సార్. అది మళ్ళీ రీబిల్డ్ చేయించలేదు అంతా, చేయించకుండా అలానే ఉండేసరికి అదంతా అప్పుడు డ్యామేజ్ అయిపోయింది సార్. అప్పటి నుంచి ఇప్పటివరకు అది అలానే ఉంది. ఇంక ఇక్కడ కూడా అటాక్ అయ్యింది సార్. ఇది అప్పుడు ఇట్లా ఉంది. అటాక్ చేయప్పుడు దేనికోసం వాళ్ళు అంత మీన్ ఫిగర్స్లో అంతా ఏదో డ్యామేజ్ చేసింది కదా సార్. ఇది దానికి ముస్లింకి ఇంకోటి మనం ఇప్పుడు ఏంటంటే విగ్రహారాధన చేస్తాం, వాళ్ళు పూజలు చేస్తాం మనం వీటికి. కరెక్ట్ వాళ్ళు పూజలు చేయరు కదా సార్. అందుకే ఆ ఉద్దేశంతో మనం ఏదైనా చిన్న డ్యామేజ్ అయిపోతే దాన్ని పక్కన పడేస్తాం సార్, మనం పూజ చేయాలి. కరెక్ట్. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఎక్కువ చూసినట్లయితే మనకి నోస్ లిప్స్ కట్ చేస్తుంటారు అండ్ లెగ్స్ హ్యాండ్స్. వీటిని అబ్జర్వ్ చేయండి సార్. ఇదేనా చూస్తే మన ఎక్కువ మనకి నోస్ అంటే లెగ్స్ హ్యాండ్స్. యా వేరే ఏమైనా అంత అంత ఇది ఇంకోటి చదివింది చెప్పితే కదా 3 టెంపుల్ దీని మా కాకతీయ టెంపుల్ 3 ఉంటాయి అలా ఇది ఓ టెంపుల్ ఇంకా ఉన్నాయి. మీది 2 టెంపుల్ ఎక్కడ ఉన్నాయి? 1000 పిల్లర్ టెంపుల్. అక్కడ పిల్లలు మండపం ఎప్పుడు పడిందా? పడిపోవడం రీబిల్డ్ చేయడానికి చేశారు సార్. డిస్మెంటల్ చేశారు. ఓకే. మనకి ఇంకొకటి వచ్చి సూర్యాపేటలో ఉంది. ఇక్కడ కూడా 10 kilometers దూరంలో కూడా ఉంది సార్ ఒకటి. అదే అంటే గన్పూర్ టెంపుల్స్ టోటల్గా క్లబ్స్ అయిపోయింది సార్. గన్పూర్ టెంపుల్ కుట్టకుల అంత కోటగుళ్ళు అది ఎక్కడన్నా ఉన్నాయి? ఇక్కడికి 10 kilometers ఉంటుంది. ఎక్కడికి పోవాలా? ఇది ఇప్పుడు మీరు చూడలేదు, అది అక్కడ వెళ్తే లైటింగ్ ఉండదు. ఓకే. మీరు ఎర్లీగా వస్తే మేమైనా తీసుకెళ్ళాలని అని. ఓకే. అది క్లోజ్ 10 kilometers ఏ రూట్లో పోవాలా? ఇక్కడ వరంగల్ రూటా? మల్లూరు నుంచి వచ్చారా? మల్లూరు నుంచి వచ్చారా? అదే స్ట్రేట్ రూట్ ఇట్లా ముందు క్రాస్ అయ్యారు కదా గేట్ క్రాస్ అయ్యారు కదా లెఫ్ట్. కరెక్ట్నా? అదే రైట్ నుంచి స్ట్రేట్గా వెళ్తే 10 kilometers తర్వాత గన్పూర్ వస్తుంది. ఓకే. అక్కడ కుట్టకుల. యా అక్కడ గన్పూర్ ఇంకోటి ఉండే హైదరాబాద్ స్టేషన్ గన్పూర్. అది హైదరాబాద్ ములిక్ గన్పూర్. ఓకే. ములిక్ గన్పూర్. ఓకే. అక్కడ అక్కడ టెంపుల్ ఇంత బాగా ఉందా? దీనికంటే బాగుండేది అది, కాకపోతే టోటల్గా కొలాప్స్ అయింది సార్. ఇది కొలాప్స్ అయింది. సేమ్ ఇలానే ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా 21 temples ఉంటాయి, మినీ టెంపుల్స్. ఓకే. మినీ టెంపుల్స్ ఇంత ఉండనా? అంటే ఇంకా చిన్న ఉంటుంది. ఇంకా చిన్నదా? అంతేకాకుండా మనకి నల్గొండ డిస్ట్రిక్ట్లో వచ్చి కులన్పాక్ అది జైన్ టెంపుల్ చూసారా? చూసేది. అదే కొనుగోలు టెంపుల్ చూసారా? దానివల్ల అది కాకతీయ టెంపుల్. అది కాకటే బట్ అది ఇంత చిన్నదిగా ఉంది దాదాపు. అది శివాలయ పేరు మీద శివాలయ మ్యూజియం ఉండాయి కదా ముందర. అది జైన్ టెంపుల్లో మ్యూజియం ఉంది. ఇది అక్కడ శివాలయ ముందర ఇప్పుడు మ్యూజియం ఉండాలి. కొనుగోలు టెంపుల్ అంటే నేను చూడలేదు, కాకపోతే అది కాకతీయ టెంపుల్ అని నాకు దాని తెలుసు. ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్లో వచ్చి కుస్మంచి అని చిన్నది మినీ టెంపుల్ ఉంటుంది, కాకతీయ టెంపుల్. టోటల్గా మనకి కాకతీయులు మొత్తం 365 temples చేశారండి వాళ్ళ పీరియడ్లో. ఇక్కడ ఏ ఏరియాలో? మొత్తం తెలంగాణ ఏరియాలో మొత్తం వాళ్ళ ఏరియా వచ్చి మనకి ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి కంచి వరకే ఉంది సార్ పెద్దది. ఓకే. యా షూర్.